స్వర్గത്തിലേക്ക് ఉయర్ந்திరికట్టే. ప్రైజ్ ది లార్డ్. ఆ స్వర్గతిലേക്ക് అందరం కూడా మన రెండు చేతులు ఆ స్వర్గం వైపు ఎత్తుదామా? ఆ స్వర్గం వైపు మనం చేతులు ఎత్తుదామా? అందరం కూడా ఆ స్వర్గത്തിലേക്ക് ഉയർന്നിരിക്കുന്ന കരങ്ങളിൽ ഓ പരലോകമോ యొక్క చేతులు మన వైపు ఉంచినట్లయితే യേശുവിന്റെ കരം സ്വർഗ്ഗത്തിൽ നിന്ന് താഴേക്ക് ഇറങ്ങി വന്ന് ആ കരങ്ങളെ പിടിക്കുകയാണ് ഇപ്പോൾ. ఎవరైతే పరలోకం వైపు మీ చేతులు ఎత్తుతున్నారో స్వర్గములో పరలోకములో యేసయ్య తన హస్తము చేత నిన్ను తాకుతూ ఉన్నాడు. ഉയർത്തപ്പെട്ട കരങ്ങളിലേക്ക് സ്വർഗ്ഗത്തിൽ ഒരു പകർച്ച, ഒരു ഇംപാർട്ടേഷൻ സംഭവിക്കുന്നു. ఎవరైతే ఆ యొక్క స్పర్శను తాకుతున్నారో వారి జీవితంలోకి ఉత్సవం అభిషేకం దిగి వస్తా ఉంది. നിത്യപാവനം നീരനാം ദൈവം ഉന്നത ദേവൻ നീതിയും സൂര്യൻ രാജാധിരാജനാം മിശിഹ അവനൈകൃതമന്ത്രിയം ദൈവം നിത്യപാവനം നീരനാം ദൈവം രാജനം മിശിഹ ചേർന്ന് പാടാം. സ്വർഗ്ഗം ഇറങ്ങി വരുന്ന രാത്രിയാണ്. అందరూ శబ్దమే పరలోకం వైపు నీ చేతులు ఎత్తినప్పుడు పరలోకంలో యేసయ్య నీ హస్తం నేను తాకుతాం. ఎవరైతే పరలోకం వైపు చేతులు ఎత్తి ఆశతో చూస్తున్నారో ఆ యేసయ్య హస్తం వారిని తాకుతూ వారి జీవితంలో ఒక అద్భుతము శక్తిని ప్రవహింపచేస్తారు. అద్భుతము శక్తి నీలో ప్రవహిస్తుంది. ప్రేమ స్వరూపి
സ്വർഗത്തിൽ നിന്ന് ദൂതന്മാർ കയറുകയും ഇറങ്ങുകയും ചെയ്യുന്ന ഹല്ലേലൂയ ആനന്ദപൂർണമായ ഒരു സമയമാണത്. ఒక్కొక్కరి తాకుతూ ఒక్కొక్కరి మీద గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచును. గట్టిగా మన శక్తిని ఇచ్చిన కొలది దేవుని స్తోత్రించును. వాక్యం అందరి జీవితంలో ఫలించబడి పొందినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మన మనుషులు ఉన్నటువంటి జేమ్స్ గురించి ప్రార్థన చేస్తారు. వాక్యం అందరి జీవితంలో ఫలించబడి పొందినట్లుగా జేమ్స్ గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, నీ ఘనమైన పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీవు సర్వాధికారి అయిన దేవుడవు, నిరంతరము కొరకై స్తోత్రార్హుడు. శూన్యములో నుండి సమస్తాన్ని నిర్మించిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. శూన్యమైన హృదయాలలో చీకటిలో గొప్ప వెలుగును కలుగజేసే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరమైనటువంటి నీ వెలుగులోనికి చీకటిలో ఉన్న మమ్మలను, మరణ అంధకారంలో జీవిస్తున్నటువంటి మమ్మలను నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవానికి మమ్మల్ని పాత్రులుగా చేసిన విధానం బట్టి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో వాక్యం ద్వారా మాట్లాడిన దేవా, బిడ్డల హృదయాల్లో నీ మాటలు పడి ఫలించినట్లు సహాయం చేసి మహిమ మీరు పొందమని, అలాగే రేపటి దినం జరగనైనటువంటి కూడికను ఇంకా బహుఘనంగా జరిగించుకొని మహిమ మీరు పొందమని యేసుక్రీస్తు ప్రభుల వారి అత్యున్నత నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి.